జెనసిస్ 7:17 ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అవి భూమి మీద నుండి పైకి లేచాను. అంటే ఇక్కడ భూమి యొక్క పై భాగాన్ని నుంచి వచ్చాయంట, కింద భాగాన్ని నుంచి కూడా వచ్చాయంట జలాలు. సో ఆ రీతిగా 40 రోజులు వచ్చాయంట. ఒకసారి 11 చూద్దాం. లెట్ us read 11. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. అంటే భూమి యొక్క కింద నుంచి కూడా జలాలు పైకి వచ్చాయంట. సో ద వాటర్ స్టార్టెడ్ కమింగ్ ఫ్రమ్ డౌన్, నాట్ జస్ట్ ఫ్రమ్ అప్. పొడుగటి కొండలన్నీ మునిగిపోయాయంట, ఆల్ ద టాప్ హిల్స్. ద సేమ్ డే వేర్ ఆల్ ద ఫౌంటైన్స్ ఆఫ్ ద గ్రేట్ డీప్ బ్రోకెన్ అప్. మరి ఆకాశపు తూములు విప్పబడ్డాయంట. అంటే ఇది మామూలు వర్షం కాదు. దిస్ ఈజ్ లైక్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ హియర్. ఇలాగా 40 రోజులంట. 12 చూద్దాం ఒకసారి. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఒకసారి 18-19 కూడా చదువుదాం. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. అంటే ఎంతవరకు నీళ్లు వచ్చి ఉంటాయి? కింద నుంచి నీళ్లు, పైనుంచి నీళ్ళు వచ్చి మొత్తము ఇట్ హ్యాపెండ్ లైక్ దాట్. మరి ఇలాగ వరదలంట 40 రోజులు వచ్చాయంట. 40 days. కెన్ యూ బిలీవ్ ఇట్? కానీ ఒకటి, ఇప్పుడు మళ్ళీ అలా జరగదు. ఇట్ విల్ నెవర్ ఎవర్ అగైన్ హ్యాపెన్ విచ్ విల్ కిల్ ఆల్ ద ఫ్లెష్. అంటే ఒక దేశాన్ని ముంచేయచ్చు, ఒక ఖండాన్ని ముంచేయచ్చు, అంతేగాని ఆయన సమస్తాన్ని ముంచేసేటువంటి వరద రాదని అడిగారు. వరద రాదని మట్టుకు అనలేదు. దేవుని మాట చాలా లోతైంది. అందుకే అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి మాట వలన. మిస్టరీ ఇన్ రీడింగ్ ద బైబుల్. ఒక వచనము చూస్తే ఇక్కడ అద్భుతాలు చేసిన వారిని మీరెవరో నేను ఎరుగును పొండి అని అన్నట్టు మనం చూసాం మత్తయిలో. మరి అదే మనము మార్కులో చూస్తే అద్భుతాలు చేయవాళ్ళు ఒక్కడు కూడా నన్ను అసలు అవమానపరచరు. దెర్ విల్ బి నోబడీ హూ విల్ మేక్ మీ అషేమ్డ్. అదే హెబ్రూల్లో చూస్తే ఒక్కసారి దేవుని శక్తి చూసిన తర్వాత అంట, దేవుని యొక్క వరాలు దాని సామర్థ్యాన్ని తెలుసుకున్న తర్వాత పడిపోవడం అనేది అసంభవం అంట. సో అంటే ఇప్పుడు దేవుడు అక్కడ యూదులతో మాట్లాడుతున్నప్పుడు ఒక రీతిగా మాట్లాడుతున్నాడు. మరి అది బైబిల్లో ఉన్నదే. అంటే ఇప్పుడు మనము నోవా కాలంలో ఒకటి చూసి మరి దేవుడు ఇలా చేసేస్తాడు అనడానికి లేదు. ఎందుకంటే ఆ మధ్యలో ఆయన ఒక మాట అంటున్నాడు, అలా చేసినట్టు నేను మరలా ఎన్నడూ చెయ్యను. చూసారా? మరి అదే దేవుడు మళ్ళా యెషయాలో ఏమంటున్నాడు, ఇక ఎన్నడూ నేను కోపపడనే పడను అంటున్నాడు. అసలు కోపమే రాదంటున్నాడు. ఇప్పుడు మీరు తీసుకోవాలనుకో, ఏది తీసుకుంటారు? ఇంకా కాలం మారిపోయింది, ఇంక ఇది నోవలాగా అయిపోతుంది మొత్తం. సరే అది తీసుకుంటారా? మీరు తీసుకోమంటే, లేకపోతే నేను ఎన్నడూ నీ మీద కోపం అనేది తీసుకుంటారు. ఎంతమంది తీసుకుంటారు? సో ఏది తీసుకుంటారు అనేది అగైన్ యూ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. అంటే బైబిల్లో ఒక వచనాన్ని చూసి ఎవరినో చూసి తప్పు అనలేము, ఎవరినో చూసి కరెక్ట్ అనలేము. మీరు చూసారా? ఇప్పుడు మనం ఆదికాండంలో ఒక వచనం చూసి దాని యొక్క అర్థము బైబిల్ యొక్క ప్రకటన వరకు వెళ్ళి చూస్తున్నాం. అది ధర్మశాస్త్ర యుగములో, మరి కృపాయుగములో, మరి అంతము ఎలాగుంటుంది, దేవుని చిత్తం ఏంటి, ఈ టైప్లో మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సిలువకు ముందు, సిలువకు తర్వాత. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ పికింగ్ అప్ అండ్ స్టడీయింగ్ ద స్క్రిప్చర్స్. యూ నీడ్ టు ఫైండ్ అవుట్. సో ఒకసారి హెబ్రూల్కి వెళ్దాం. లెట్స్ గో టు హెబ్రోస్ 4వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి. ఇక్కడ ఒక మాట ఉంది, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు ఒక చోట అన్నాడంట. ఇప్పుడు ఒకటే తీసుకొని మనం ఇంకా విశ్రాంతిలోకి వెళ్ళము, మన జీవితం అంతా కష్టాలే అని అనుకోవచ్చు. యాజ్ ఐ హ్యావ్ స్వాన్ ఇన్ మై వ్రాత్ ఇఫ్ దే షల్ ఎంటర్ ఇన్ టు మై రెస్ట్. నా విశ్రాంతిలోకి వెళ్తేనే కదా వాళ్ళు వెళ్ళరు. ఆయన ఒక మాట ఆ యుగములో, ఆ కాలములో, ఆ ప్రజలకి, ఆ సందర్భంలో వారికి ఇస్తున్నాడు. ఇజ్రాయేలీలు ఆ కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళతో అంటారు, అంటే కానాన్ అనేది వారికి ఆయన చిత్తము, విశ్రాంతి.
వారికి విశ్రాంతి, దేవుడు వారికి ఇవ్వాల్సినటువంటి విశ్రాంతి అది. సో వారితో ఏమంటున్నాడు, నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నా, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఇప్పుడు ఇజ్రాయేలీలకి పక్కన ఒక రూట్ ఉంది, 14 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంట. వాళ్ళు కనుక విధేయత అయ్యి మేము వాక్యం వింటాం, మేము మా కొంచెం విశ్వాసాన్ని మేము ఉపయోగిస్తాం అని వారు కనుక అంటే, దేవుడు ఆ విశ్వాసాన్ని ఇంకా హెచ్చించి వారిని 14 రోజులు కాకపోయినా 40 రోజుల్లోనే కానాను తీసుకెళ్ళిపోతాడు. 40 సంవత్సరాలు తిరిగారు కదండి. అంటే వారితో మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని. సో ఇప్పుడు ఏం తెలియకుండా అది ఒకటే ఉందనుకోండి, సర్లే పరలోకంకి వెళ్తాంలే, ఇంక ఈ భూమి మీద కష్టాలు ఉన్నాయని నేను వెళ్ళిపోవచ్చు. కానీ అదే వచనాన్ని ఇప్పుడు చూద్దాం. లెట్స్ కంటిన్యూ అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. చూడండి, ఇంకో చోట ఎక్కడో చెప్పాడంటే 7వ రోజు విశ్రాంతి అని. ఇదీనుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఒక చోటేమో విశ్రాంతి అని చెప్తున్నాడు 7వ రోజు, కొంతమందికేమో అసలు మీ విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు, కొంతమందికేమో నా ఒట్టు. ఇంకొక చోట ఏమంటున్నాడు, జగత్పునాది వేయక మునుపే విశ్రాంతిని పెట్టాడంట. హెబ్రూస్ వచ్చినప్పటికీ మొత్తం అంతా కలిపి పౌలు భక్తుడు చెప్తున్నాడు. సో ఇక్కడ మరి జగత్పునాది వేయక ముందే విశ్రాంతి ఉంది, మరి దేవుడేమో ఒట్టు పెట్టుకున్నాడు నువ్వు విశ్రాంతిలోకి ప్రవేశించమని. అయితే యేసుప్రభు వారికి కూడా మరి వేరే మార్గం ఉందేమో అని ప్రార్థన చేశాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు. తండ్రి అంటాడు, జ్ఞాపకం చేసినట్టున్నాడు, తండ్రి నా కుమారుడా, జగత్పునాది వేయక మునిపే చెప్పా కదా వధింపబడ్డావని నువ్వు. ప్రార్థనాత్మ వచ్చింది, ఆయన ప్రార్థించాడు, మరి దూత వచ్చి బలపరిచే సిలువగుండా తీసుకెళ్ళిపోయాడు. హెబ్రీయులు 4:6 కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అనుమాట నిశ్చయము కనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను, నేడు మీరు ఆయన మాట వినినేడల మీ హృదయములను కఠినపరచుకొనకూడదని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. అంటే అది పర్మనెంట్గా దేవుడు ఫిక్స్ అయిపోలేదు, అలాగా అది పర్మనెంట్గా మీరు అలా రొట్టు పెట్టుకున్నాడు. కానీ దేవుడు దావీదుతో ఒక దినం ఉంది అంటున్నాడు. ఇప్పుడు నువ్వు మారు మనసు ముందు రక్షిస్తే బంధులోంచి బయటకు వచ్చేస్తావంట, ఆ రింగ్లోంచి, ఆ షుగర్ వ్యాధుల్లోంచి, ఆ అప్పుల బాధలోంచి, ఆ కఠినం నుంచి, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి నువ్వు ఒక రోజుల్లోనే నువ్వు ప్రార్థించి విశ్వాసం పొందుకొని దేవుడిచ్చే ఒక మాటను పట్టుకొని బయటకు వచ్చేయచ్చు అంట. ఇక్కడ దేవుడు వాళ్ళతో అలా చెప్పాడు, కానీ అంతకుముందు ఒకటి చెప్పాడు, దావీదుతో ఇలా చెప్పాడని ఆ రెండు పట్టుకొని ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేయచ్చు. ఎప్పుడు? నేడే. సో మరి నోవాలాగా ఉంటుంది రాకదంటే కరెక్టే. ఎలాగుంటుంది నోవాలాగా? సో ఆ నోవా టైంని అందులో యూనిట్ టు టేక్ ఓన్లీ సామ్. నోవా కాలం లాగంటే కొంతమంది ఉంటారు అలాగా. కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ పార్టిసిపెంట్, ప్రతి పార్టిసిపెంట్కి సిల్వర్ రాదు, మళ్ళీ బ్రాంజ్ రాదు. నువ్వు విశ్వాసంతో ఆరంభించావనుకో, ఆయన ఆరంభించువాడే కాదు, ఆయన అందుకుంటాడు. ఎందుకంటే విశ్వాసాన్ని ఆరంభించువాడు, కొనసాగించువాడు, ముగించువాడు ఆయనే. వెన్ యూ బిగిన్, జీసస్ విల్ టేక్ ఓవర్. అందుకే ఈ మధ్యలో నువ్వు పడిపోయినా, తప్పులు చేసినా, అవి చేసినా దేవుడికి తెలుసు. సో నిన్ను సరైన మార్గంలో పెడతా ఉంటాడు, ఓకే, విత్ లవ్. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు తెలుసుకోవచ్చు, బయటకు వచ్చేయచ్చు. కొంతమంది అంటారు ఈ లోకంలో ఉన్న నాకు ఏది అక్కర్లేదు అనుకుని ఉంది, దేవుడు ఉంటే నాకు ఈ లోకంలో ఉన్నది ఏది అక్కర్లేదని. మరి అదే వాళ్ళకి ఏమంటారు, మీరు లోకంలో ఉప్పై ఉన్నారంటారు. మరి అదే దేవుడు మీరు లోకంలో వెలుగు అయి ఉన్నారంటాడు. చూడండి, ఒక మాటను అలా చేయకూడదు. అందుకే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ద బైబిల్ షుడ్ బి టాట్ ఆల్ యువర్ లైఫ్ టైం. ఎందుకంటే అంత దినముల్లో జ్ఞానం పెరుగుతుందంట. సో నా ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక చదివేసి ఇంతే బాబు ఇలాగే ఉంటుంది బైబిల్, నా పాపాలన్నీ నా మీదకి వచ్చేస్తాయేమో, ఏదో భూలోకంలో నేను ఏదో కళ్ళు మూసుకుని ఎలాగో బతికేయచ్చు, నేను ఇది చదివితే నేను బిజినెస్ చేయలేను, అబద్ధాలు ఆడలేను, ఇలాగ అనుకొని చాలామంది బైబిల్ చదవరు. చాలామంది బైబిల్ చదవలేదు. మళ్ళీ యేసుప్రభువు వారి సిలువ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ 3 రోజుల్లో ఆయన ఈ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన శరీరం ఉంటుంది, ఆయన ఆత్మ ఈ నోవా టైంలో చనిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్తుందంట. వెళ్ళి అక్కడ ఆయన ఆ చనిపోయిన వాళ్ళందరికీ బోధిస్తాడంట. ఇప్పుడు నోవా కాలంలో వాళ్ళందరూ ఎక్కడున్నారు? 1 పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంతకుముందు మరి నోవా ఒక్కడే బోధించాడు. నోవా బోధిస్తే
8 మందే రక్షింపడ్డారు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆత్మరూపముగా వెళ్ళి బోధిస్తే ఎంతమంది రక్షింపడి ఉంటారు? అది కూడా సిలువలో బలి అయిన తర్వాత. ఇదిగో జగత్ పునాది వేయక మునిపే వధింపండి గొర్రెపిల్ల అంటే రైట్ ఫ్రమ్ ఆయన భూమి సృష్టించినప్పటి నుంచి అంతం వరకు అన్ని పాపాలను మోసి అన్ని 100,000 సంవత్సరాల నుంచి చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేను ఆ శిక్ష భరించేసా, మీకు విడుదల అంగీకరిస్తారా, నేడే రక్షణ దినం అంటే ఎంతమంది రక్షింపడి ఉంటారు? అలనాడు నోవా 8 మందిని రక్షించాడు, తన కుటుంబం తప్ప. యేసు ప్రభువారు తన బలి వెళ్ళి ఆ చెరలో ఉన్నవాళ్ళు బోధించుంటే ఎంతమంది రక్షింపడి పరలోకానికి వెళ్ళి ఉంటారు? యేసు ప్రభువారు ఒక మాట అంటారు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను. అంటే ఆయన శిలువ మీద మరణించి వెళ్ళే వరకు మనకి శాశ్వతమైనటువంటి ఒక స్థలం ఇంకా సిద్ధపాటు అవ్వలేదు. సో హెవెన్ వాజ్ నాట్ యెట్ బిగాన్, దట్ బిగాన్ ఓన్లీ ఆఫ్టర్ జీసస్ డైడ్. నేను వెళ్ళి ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళి అప్పుడు పునాది వేసి దెన్ హీ విల్ బిల్డ్ దట్ మ్యాన్షన్స్, హెవెన్లీ మ్యాన్షన్స్. దానికి ముందు 2 ఉంటాయి, చెర, పరదేశు. తర్వాత ఉండేదేంటి? పరలోకము, నరకము. యేసు ప్రభువారు తన పక్కన దొంగ ఉంటాడు, ఆ దొంగ యేసు ప్రభువుని అప్పుడే తెలుసుకుంటాడు, నేడే రక్షణ దినం. వాడు పక్కనోడేమో నువ్వు దేవుడి కుమారుడు అయితే కిందకి రా, మమ్మల్ని కూడా కాపాడు, ఇన్ని చేసావు కదా అద్భుతాలు అని ఒకడంటే ఇంకొకళ్ళు అంటాడు. ఆ పక్కవాడిని గద్దిస్తాడు, నీకు బుద్ధి లేదా, మనము తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం, ఆయన ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడై ఉంటాడు. ఇప్పుడు యేసు వారు ఏమంటారు? నేడు నీవు నాతో ఎక్కడ ఉంటావంట? పారడైస్. టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైస్. అంటే యేసు ప్రభు వారు శరీరం ఎక్కడ ఉంది, ఆత్మ వెంటనే ఆ రోజు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పారడైస్. సో జీసస్ వాజ్ మూవింగ్ బిట్వీన్ పారడైస్ అండ్ ప్రిజన్. హీ వాజ్ ఎంప్టీయింగ్ ప్రిజన్ అండ్ షిఫ్టింగ్ దెమ్ టు పారడైస్. కాకపోతే ఏంటంటే ఒక చిన్న పంటి నొప్పి వస్తేనే 10 నిమిషాలు తట్టుకోలేవు, కడుపు నొప్పి వస్తే తట్టుకోలేవు, నొప్పులు వస్తే తట్టుకోలేవు 10 నిమిషాలు. అంటే యేసు ప్రభు వారి యొక్క సిలువ ఎంత విలువైందో చూడండి, ఎంత గొప్ప శిక్ష నుండి తప్పిస్తుంది. క్రాస్. తండ్రి తన కుమారుడు మనల్ని ప్రేమించి మన పాపాలు ఆయన మీద వేసుకుంటే నాకు వద్దు అంటావా? ఆయన అంత వెన్ హీ ప్రేడ్ సచ్ ఎ హెవీ ప్రైస్. మీరు చూస్తే అన్ని కాలాలు నోవాలాంటి కాలాలు కాదు. నినివే పట్టణము ఎప్పుడైతే యోనా ప్రకటించాడో పట్నం అంతా పశ్చాత్తాపడితే ఆ దేశానికి స్వస్థత కలిగిందా లేదా? ఎస్, దేర్ ఆర్ మెనీ టైమ్స్ దట్ పీపుల్ రిపెంటెడ్ అండ్ చేంజ్డ్ దేర్ సిచ్యువేషన్ ఇన్ ఎ డే. ఒక్క రోజులో 10, 20, 30 సంవత్సరాల పాపము తీసివేశారు. పశ్చాత్తాపం, రిపెంటెన్స్. ఈ రిపెంటెన్స్ అనేది ఎందుకు సాధ్యము? యేసు ప్రభు వారి యొక్క సిలువ ద్వారా. మరి నోవా టైంలో ఉందో? అవును, జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. రిపెంటెన్స్ ఈజ్ అవైలబుల్. పశ్చాత్తాపం అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంది. జెనసిస్ 7:23. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 150 దినములు ఆ వాటర్ అలాగొచ్చి నిండిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ ఇంకడానికి ఎంత టైం పట్టిందో అది కూడా చూద్దాం. దట్స్ ఆల్సో దేర్. చాప్టర్ 8 నుంచి చూద్దాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. ఇప్పుడు నెమ్మదిగా మరి నీళ్లు తగ్గుతూ వస్తున్నాయి. నీళ్లు తగ్గుతూ వచ్చిన తర్వాత ఓడ అరారత్ అనే కొండ మీద ఆగిందంట.
7వ వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ సీ వర్స్ 7. ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను. అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. నా ఇప్పుడు ఇక్కడ కాకి వెళ్ళింది, రాలే, కాకి తిరుగుతా ఉందంట. అలాగా చూద్దాం. అదే 8లో ఏం చేశాడో చూద్దాం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడ్చెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి. చాలండి. కాకి ఎందుకు రాలేదు? పావురం ఎందుకు వచ్చింది? ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది? పావురం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆరిన నేల లేనందుకు వచ్చేసిందంట. మరి కాకికి ఆహారం ఎలా ఉంది? మరి వెనక్కి రావాలి కదా. జంతువులు చనిపోయాయి, ఆ శరీరంలో కుళ్ళి 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 ఉండి ఉంటాయి శరీరాలు. మేబీ ఆ మిగులు పదార్థాలు తినుకుంటూ, ఆ చనిపోయిన వాటి ఆ మిగిలిపోయిన కుళ్ళు మాంసములు తినుకుంటూ బతుకుతూ ఉంటుంది అది. సో ద రావెన్ ఫీడ్ ఆన్ డెడ్ థింగ్స్. సో ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ 8 డెడ్ థింగ్స్. మరి పావురము ఇట్ ఫీడ్స్ ఆన్ ఫ్రెష్ థింగ్స్. ఓకే, గ్రెయిన్స్, నైస్ థింగ్స్. ఇట్ డజంట్ ఫీడ్ ఆన్ డెడ్. అందుకని అది మళ్ళీ వచ్చేసింది అనమాట, ఆహారం దొరక. రెండోసారి దానికి ఆహారం దొరకలేదు, మళ్ళీ వచ్చేసింది, ఒక్కని ఒలివి కొమ్మ పట్టుకొచ్చింది. సో ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దాట్. ఓకే, అందుకే మరి పావురాన్ని ఎందుకు వాడాడు? బికాస్ వీ ఫీడ్ ఆన్ ఫ్రెష్ థింగ్స్, గుడ్ థింగ్స్, లివింగ్ థింగ్స్. 10వ వచనం చదవము. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. ఆదికాండం 7:11లో నోవా వయసు చూద్దాం. 600 సంవత్సరాలు 2వ నెల 17వ తారీఖు. ఓకే, ఆయన ఓడలోకి వెళ్ళాడు. నౌ లెట్ us see ఎప్పుడు బయటకు వచ్చాడు. 8:13. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి నుండి ఇంకిపోయిన. నోవా ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. అంటే ఎంతకాలం నోవా ఉండాడు? ఆల్మోస్ట్ 1 year. సంవత్సరము. ఈ మహాజంతువులకి భోజనం ఎక్కడిది? 1 year. ఒక సంవత్సరం వీటికి భోజనం ఎక్కడిది? అవి కొట్టుకోలేదా? ఇబ్బంది పడలేదా? భోజనం ఎక్కడిది? 1 year. 2 ఏనుగులు అనుకునే ఎంత తింటాయి? హౌ డిడ్ దే లివ్ దేర్ ఫర్ 1 year? గుర్తుపెట్టుకోండి, దట్స్ వేర్ ద సూపర్ న్యాచురల్. వెన్ గాడ్ బిగిన్స్ సూపర్ న్యాచురల్, he continues the supernatural and he finishes supernatural. దేవుడు ఏదైనా అద్భుత రీతిగా ఏదైనా ఆరంభించాడా? అద్భుత రీతిగానే కొనసాగిస్తాడు, అద్భుత రీతిగానే ముగిస్తాడు. God can do that. మరి 40 రోజులు యేసుప్రభువారు ఉపవాసం ఉన్నారు, మోషే ఉపవాసం ఉన్నాడు. దేవుడు సంవత్సరం వాటిని అలా ఉంచగలడు. అందుకే అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి మాట వలన. నోవా వెళ్ళిపో. సో మనుషుడే కాదు, జంతువులు కూడా దేవుడి నోటి మాట వల్లే జీవిస్తాయని తెలుస్తుంది. ఈవెన్ ద ఎవ్రీథింగ్ విల్ లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ కెన్ బ్రింగ్ దమ్ ఇంటు ద వర్డ్, దే విల్ లివ్. ద సూపర్ న్యాచురల్. ఈరోజు నీకు ప్రాబ్లం ఉందేమో, ఎనీ ప్రాబ్లం, సంబడి షిఫ్టింగ్ ఇంటూ సూపర్ న్యాచురల్. ఈరోజు అద్భుత రీతిగా దేవుడి నీ అవసరాన్ని తీర్చును గాక. ఏదైనా అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఈరోజు ఎటువంటిదైనా నేను అనుచిస్తున్నావు ఎలాగని, అయా నాకు తెలీదు, అద్భుత రీతిగా దాన్ని తీర్చు. నా కొడుకుని బాగు చేయి, నా కూతుర్ని బాగు చేయి, నా భర్తను మార్చు, నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు. నా 40 సంవత్సరాల పాడైపోయిన జీవితాన్ని, నా 50 సంవత్సరాల పాడైపోయిన జీవితాన్ని, నా 30 సంవత్సరాల యొక్క వివాహాన్ని, లార్డ్ బ్లెస్ ఇట్ సూపర్ న్యాచురల్లీ. అద్భుత రీతిగా నా జీవితాన్ని తీర్చిదిద్దు. ప్రిజర్వ్ మీ సూపర్ న్యాచురల్లీ. అద్భుత రీతిగా నన్ను కాపాడు, అద్భుత రీతిగా నన్ను ఆశీర్వదించు, అద్భుత రీతిగా నాకు ఉద్యోగం, అద్భుత రీతిగా నా టర్న్ ఓవర్ని పెంచు. ద సూపర్ న్యాచురల్ ఇస్ టేకింగ్ ఓవర్ సంబడీ టుడే ఇన్ ద నోవాస్ ఆర్క్. జీవితకాలం అంతా అద్భుత రీతిగా మనల్ని కాపాడిన గాక. వేర్ ఎవర్ యు ఆర్. నీకు ఐశ్వర్యం వచ్చింది గాక, నీ కడుపు నింపుని గాక, నీ కుటుంబానికి ఏ లోటు లేకుండా సమృద్ధిగా అబ్రహాములా జీవించుదు గాక. గాడ్ కెన్ సూపర్ న్యాచురల్లీ ప్రొవైడ్ యూ ఈవెన్ ఇన్ ద ఆర్క్.
ఇది ఎప్పుడు చేశాడు? ఇప్పుడు కాదు. ఇది అద్భుతాలు చేసిన తర్వాత ఇంకా ఈజీ. యేసుప్రభు వారు కొన్ని 100,000 అద్భుతాలు చేసి చూపించారు, మీరు చేస్తారన్నారు. అసలు ఒక అద్భుతం కూడా చేయని కాలంలో దేవుడు అద్భుత రీతిగా వారిని కాపాడాడు. సీ దాట్. మరి ఈ కాలంలో అద్భుత రీతిగా నీ వివాహం జరగవచ్చు. మిరకల్స్. నౌ యూ క్యాన్ బిలీవ్ గాడ్ ఫర్ మోర్ థింగ్స్ టు ప్రిజర్వ్. ఈ వాక్యం తర్వాత అనేక మంది ఆశ్చర్య రీతిగా నా ప్రార్థన ఆలకించి ప్రభు అంటారు. ఇప్పుడు మీకు విశ్వాసం పెరుగుతుంది. సూపర్ న్యాచురల్లీ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. నజరేయుడైన యేసయ్య, ఈరోజు ఇదిగో ఎవరెవరికి ఏ ఏ ప్రాంతంలో మాకు సరైన రీతిగా ఇది అందుబాటులో లేవు, ఈ డబ్బులు రావటం లేదు, ఇంకా నాకు సొంత ఇల్లు రాలేదు, ఇంకా నేను దీన్ని జయించలేదు, నా బాధ పోలేదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు పిల్లలు లేరు, నా నొప్పి పోలేదు, ఇంకా నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నారు ప్రభువా. ఇదిగో నీవు ఏ కష్టము లేకుండా ఆ ఓడలో నోవాని సమస్త జంతువులను చూసుకున్నావు. అద్భుత రీతిగా నువ్వు వారిని కాపాడావు. ఈరోజు అద్భుత రీతిగా నీ అద్భుత శక్తి వారిని అధిగమించి వారి కష్టమును తీసివేయని ప్రార్థిస్తున్నాను. లెట్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్ ఓవర్టేక్ ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ పెయిన్, ఎవ్రీథింగ్. వారి పట్ల ఏదైతే నువ్వు ఏ చిత్తము కలిగి ఉన్నావో ఆ చిత్తాన్ని వారి జీవితాల్లో నెరవేర్చమని, అన్ని రంగాల్లో ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.